ఇక్కడ 'పుష్ప 2' గురించి ఎదురు చూపులు. ఎక్కడ అంటే బాలీవుడ్‌లో అనమాట. అంటే రీసెంట్‌లీ ఆర్మాక్స్ వీళ్ళు ఒక సర్వే నిర్వహించారు. ఏమని అంటే రకరకాల సినిమాలు అనుకోకుండా వచ్చి అంచనాలను మించి ఆడుతున్నాయి. లైక్ ఇప్పుడు రీసెంట్‌లీ మన 'హనుమాన్' ఒకప్పుడు మన 'కార్తికేయ 2' గూడా మధ్యలో 'కాంతార' కానివ్వండి, 'కేజీఎఫ్ 3, 2, 1, 3 ఇంకా రాలేదు. బట్ ఐయామ్ జస్ట్ టెల్లింగ్. అంటే వాటి మీద దేని మీద ఎక్కువ అంచనాలున్నాయి రాబోయే సినిమాలు అని జెప్పేసి ఒక సంస్థ ఈ ఔర్మాక్స్ నిర్వహించిన సర్వేలో ఏమని తెలిసింది అంటే వీళ్ళు అంటే బేసికల్లీ 'కేజీఎఫ్ 3' గురించి కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఇంత పర్సెంటేజ్. దానికి కొంచెం అటు ఇటుగా 'కాంతార' గురించి ఎదురు చూస్తున్నారు. దానికి కొంచెం అటు ఇటుగా 'సలార్ పార్ట్ 2' గురించి ఎదురు చూస్తున్నారు. అన్నిటికి మించి అందరూ కూడా ఆల్మోస్ట్ 'పుష్ప 2' గురించి మాత్రం ఎదురు చూస్తున్నారు. అంటే ఇది ఆ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో రాబోయే సినిమాలు అంటే సీక్వెల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని అడిగితే ఆల్మోస్ట్ మేజర్ 68% పీపుల్ 100కి 68% అంటే మిగతా 32% ఏదో అన్ని సినిమాలు కలిపి ఎదురు చూపులుంటే 68 మంది 'పుష్ప 2' గురించి ఎదురు చూస్తున్నారు. పైగా 'పుష్ప 2' ఆహ్, 1లో 'ఊ అంటావా మావా' సాంగ్ ఏదైతే ఉందో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. 2లో అంతకు మించి సాంగ్స్ ఉంటాయని, మ్యూజిక్‌ని చాలా పకడ్బందీగా దేవిశ్రీ మేనేజ్ చేస్తున్నారని చెప్పి ఒక వార్త. సుకుమార్ గూడా దాన్ని నిలబెట్టడానికి చాలా ట్రై చేస్తున్నారని చెప్పి ఇంకొక వార్త. శ్రీవల్లి క్యారెక్టర్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అంటే ఫస్ట్ హాఫ్‌లో గ్లామర్ రోల్ కదా! పుష్ప రిచ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి రిచ్‌గానే ఉంటది. అండ్ కేశవ వెన్నుపోటు పొడిచే పాత్ర. ఫస్ట్ హాఫ్ అంతా నా దేవుడి భక్తిలాగా ఉండి అతడి వల్లే పుష్ప జైలుకెళ్ళాల్సొస్తది. అతడి వల్లే పుష్ప దొరికిపోవాల్సొస్తది ఒకానొక సందర్భంలో. సో, అతనిది ఇలాంటి పాత్ర. అండ్ అనసూయకి వాళ్ళ తమ్ముడిని చంపిన పగ తీర్చుకోవాలి. సునీల్‌కి తన సిండికేట్‌ని లాక్కున్నటువంటి పగ తీర్చుకోవాలి. ఇక ఫహద్ ఫాసిల్‌కి ఇంక చెప్పాల్సిందేం లేదు. ఆయన ఇగో హర్ట్ అయింది. దాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. ఇవన్నిటికి మించి ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్స్ కూడా బోలెడన్ని ఉన్నాయని చెప్పేసి వార్తలొస్తున్నాయి. సో, ఆగస్ట్ 15థ్ 'పుష్ప ది రూల్' ఎప్పుడైతే విడుదలవ్వడానికి సిద్ధంగా ఉందో ఆల్మోస్ట్ ఆర్మాక్ సంస్థ నిర్వహించినటువంటి ఈ సర్వేలో వెల్లడైన విషయాలేంటంటే 68% బాలీవుడ్ ప్రజలు 'పుష్ప 2' కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నారు అంటే అన్ని సినిమాలు కాదు. రాబోయే సినిమాలలో ఏ సీక్వెల్‌ని ఎవరు ఎంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చూడాలని అనే దాని మీద మాత్రమే ఈ సర్వే. అంతే తప్పించి రాబోయే సినిమాలన్నిటి మీద ఈ సర్వే కాదు. జస్ట్ ఒక సెగ్మెంట్ తీసుకొని వీళ్ళు ఆ సర్వే నిర్వహిస్తే దాంట్లో 68% 'పుష్ప 2' పార్ట్ 2 అనేది ఉంది. పైగా రీసెంట్‌లీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ 'ఉగ్రగంగమ్మ' రూపంలో అల్లు అరవింద్ అండ్ ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో షార్ట్ ఫిల్మ్ టైప్ ఆ 3:30 నిమిషాల గ్లిమ్స్ ఇవన్నీ కూడా దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళాయని చెప్పుకోవచ్చు. మధ్య మధ్యలో అడపాదడపా 1, 2 పిక్స్ అవి ఇవి లీక్ అవుతా ఉన్నాయి. దాన్ని చూసిన వాళ్ళు కూడా చాలామంది ఇదేదో చరిత్ర సృష్టించబోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు పాన్ ఇండియా లెవెల్‌లో రికార్డ్స్ బ్రేక్ అంటే ఇప్పుడు 'RRR' ఒక 1200 కేజీ అంటే నాన్ 'బాహుబలి' రికార్డ్స్ చెప్తున్నా. అండ్ ఈవెన్ మన ఆహ్, 'కేజీఎఫ్' ఒక 1300,00,00,000 ఈ రకంగా చూసుకుంటే 'పుష్ప 2' ఈ రెండిటిని మించి ఆడుద్ది అనే నమ్మకం మాత్రం కలుగుతుంది. థాంక్ యూ సో మచ్.